ఈరోజు వాక్యంలో ఒక ప్రత్యేకమైన అంశం ఏమిటంటే, కన్నులుండి అందులైన వారు ఉన్నారంటే వాళ్ళకి కళ్ళు ఉన్నాయి, కానీ వాళ్ళు ఎవరండి? అందులు. చెవులు ఉన్నాయి, అయినా వాళ్ళు కొంచెం కూడా వినరు. కళ్ళు ఉన్నాయి, అయినా కూడా చూడరు. ఇలాగ వాళ్ళ కాలం వెళ్ళిపోతూ ఉంది. దేవుడు తన సేవకుని పంపించి ఏమంటాడంటే, అలాంటి వాళ్ళని పిలవండి, ఒకటి రాజీ పడే పద్ధతి వాళ్ళకి నేర్పించండి. ఇది చాలా ప్రత్యేకమైన వాక్యం. అయితే కన్నులు అని అనగానే బైబిల్లో ఇది కూడా ఒక విషయాన్ని వెల్లడి చేసింది. అంటే కన్నులు ఉండడం అంటే సత్యాన్ని గ్రహించడం, అది కన్నులు ఉండడం అంటే. ఏమంటే వాస్తవంగా క్రమంగా బైబిల్ కోరుకున్నట్టుగా. ఇప్పుడు మనం అందరం కూడా క్రైస్తవ బిడ్డలు అని అనగానే నేనేమంటానంటే, మీరు రోగులుగా ఉండాల్సిన అవసరం లేదు. మీరు ఆరోగ్యంగా ఉండి రోగుల కొరకు మీరు ప్రార్థన చేసేవారిగా ఆ స్థాయి రావాలి. అది ముఖ్యం. అట్లా కాకుండా అసలు మన మందిరానికి వచ్చే మన వాళ్ళే రోగులుగాను బలహీనులుగాను ఇలాగే రోజులు వెళుతున్నాయి అనుకోండి, అప్పుడు ఏమనిపిస్తుంది? కన్నులుండి అందులు, చెవులుండి బందీలు. ఎన్నిసార్లు వాక్యం చెప్పినా కనీసం ప్రాక్టికల్గా ఇప్పుడు ఒక 2,000 రూపాయలు పేపర్ ఇస్తాడు, డబ్బులు. దాని మీద ఎవరో గవర్నరో ఎవరో సంతకం చేస్తారు. ఆయన ఏమని సంతకం చేస్తాడు? బాబు, ఇది నువ్వు తీసుకువెళ్ళి నువ్వు ఎక్కడైనా వాడుకుంటే 2,000 రూపాయలకి ఇది ఖచ్చితమైన పని చేసి పెడుతుందని అతను సంతకం చేశాడు. దాన్ని బట్టి మనం ఏం చేస్తాం? 2,000 రూపాయలు మనం ఏదైనా సూపర్ మార్కెట్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఖచ్చితంగా 2,000 రూపాయలకి సరిపోయే సామాగ్రి మనం కొనుక్కోవచ్చు. బైబిల్ కూడా ఏంటంటే అందులుగా ఉన్నవారిని చూచేవారిగా చేసేది బైబిల్ గ్రంథం. సంవత్సరాలు వెళుతున్నా కూడా కళ్ళు తెరవకపోతే ప్రమాదంలో పడతాం. అందులో నేను ఇంకోటి ఏమంటానంటే, ఇప్పుడు ఈరోజు వాక్యంలో ఆత్మీయంగా గ్రుడ్డితనం చాలామందిలో ఉంటుంది. ఆత్మీయంగా అంటే ఎలాగా? ఆత్మీయంగా గ్రుడ్డితనం అంటే అసలు బైబిల్లో ఉన్న వాక్యాలు ఏమండి, రాబోయే రోజుల్లో సైతాను కూడా వాక్యం చెప్తుంది తెలుసా? ఇప్పుడు చెప్తుంది. అలా కొంతమందిని ఏర్పాటు చేసుకుని ఇప్పుడు చెప్తుంది. రాబోయే రోజుల్లో మరి ఎక్కువ అవుతాయి. సైతాను యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్పలేదా? చెప్పిందా లేదా? ఇవన్నీ మీరు గమనించి నేనేమంటానంటే, అందులుగా ఉంటే లాభం లేదు, చూడగలిగిన వారిగా కావాలి. అది బైబిల్ సత్యాన్ని తెలుసుకొని దాని ప్రకారంగా 119వ కీర్తన 18వ వచనంలో మనందరికీ తెలిసిన విషయం ఏమిటి? నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులు ఉన్నాయి, అవి నేను చూచేదట్టుగా నాకు కన్నులు తెరవండి. మళ్ళీ అదే భక్తుడు ఏమంటాడు 37లో? అయ్యా, వ్యర్థమైన వాటిని నేను చూడకుండులాగున. అంటే వ్యర్థమైన వాటిల్లో నేను తలెట్టుకోవద్దు, వ్యర్థమైన వాటిల్లో నేను చేతులు ఎట్టద్దు, వ్యర్థమైన వాటిల్లో నేను అందులో ఏడవబడకుండులాగన నన్ను మీరు ఎట్లనన్నా ఏం చేయండి, ఈ విషయంలో నా కళ్ళు అటువైపు వెళ్లకుండా నన్ను మీరు మార్చి సరిగ్గా నిలబెట్టండి అన్నాడు. బైబిల్ గ్రంథంలో కన్నులు తెరవబడిన ఒక ప్రత్యేకత బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. ఇది ఎలా చెబితే బాగుంటుంది అంటే, ఉదాహరణగా గెహాజీ గారికి ఏమంటే ఆయన కళ్ళన్నీ కూడా ఎప్పుడు దేని మీద ఉండేవి చెప్పండి? డబ్బు మీద. మొత్తం మీద అతని జీవితం అంతా కూడా డబ్బే. అంటే అతను సేవకుడి దగ్గర పని చేస్తూ ఉన్నా, సేవకుడి దగ్గర ఒక మంచి వ్యక్తిగా ఉన్నా కూడా లోపలంతా ఆలోచన ఎలాగుండేది? అది ఒక రకమైన కన్నులు. పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు అయ్యగారి దగ్గరికి, ఎవరి దగ్గర ఏమీ ఎదురు చూడ్డు, వాళ్ళు ఇస్తామన్నా తీసుకోడు. ఏమిటిది ఇలాగా? సరే, అయ్యగారికి ఏం తెలుసులే కానీ నా సొంతంగా నేను ఏదో చేద్దామని వెళ్ళి ఏం చేశాడు అతను? ఆ నయమాను దగ్గరికి వెళ్ళి అక్కడ ఏదో ఎదురు చూసి ఏదో చెప్పి అయ్యగారి పేరే చెప్పి తెచ్చుకొని ఏమంటే తాను ఏమో మొత్తానికి అట్లాగా అమ్మయ్య ఇక ఎవ్వరికీ తెలియలేదు అనుకున్నాడు. అంటే ఆయన కళ్ళు ఎలాగంటే డబ్బే ముఖ్యం. కానీ ఎలీషా గారి కళ్ళు కూడా వెళ్ళినాయి తెలుసా? ఎలీషా గారు కూడా వెళ్ళాడు, అది అతనికి తెలియలే. ఆయన ఏదేదో చెప్తున్నాడు, అలా చెప్తున్నాడు రా అంటే అట్టాగే చెప్తున్నాడు. అతను చెప్తున్నాడు. చివరికి నయమాను ఏం కావాలంటే అన్నీ ఇచ్చేసాడు. అన్నీ దాచుకున్నాక అంటే నేను అంటున్నాను, బైబిల్ వాక్యాలు ఏం చెప్తున్నాయంటే అండి, మనము ఎప్పుడూ కూడా
ఈ సత్యాన్ని గ్రహించకపోతే మన కళ్ళు ఎప్పుడు కూడా సంపాదన మీదే పడిపోద్ది. దేని మీద పడిపోద్ది అంటే ఇప్పుడు మందిరంకి రావడం వల్ల అధికంగా మనకేం కావాలి, డబ్బులు వచ్చేసేయాలి, ఆస్తులు వచ్చేసేయాలి, ఇంకా ఏది పొలాలు వచ్చేసేయాలి. నేనేమంటానంటే యోగ్యులకి దేవుడు ఇచ్చునుగాక. యోగ్యులు ఉంటారు అంటే వాళ్ళు పద్దాక ఇవే నాకు ముఖ్యమని అనరు. వాళ్ళకి దేవుడు ముఖ్యమని ఎప్పుడైతే దేవునికి ప్రాధాన్యత ఇస్తారో వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి, వాళ్ళకి పొలము ఇవ్వాలి, వాళ్ళకి స్థలాలు ఇవ్వాలి, వాళ్ళ ఇళ్లలో గొప్ప కార్యాలు జరగాలి. ఇది పద్ధతి బైబిల్. కాకపోతే ఇప్పుడు జరిగింది ఏంటంటే గెహాజీ తెచ్చుకున్నది బయట వాళ్ళందరూ ఏమనుకుంటారంటే అది గొప్ప అనుకుంటారు. కానీ లోపల ఎలీషా గారు ఏమన్నారంటే అదేట్రా అలాగా, నీకు ఇదే సమయం అంటే ఏంటి ఈ టైమా, నీకు బయట ఇలాగ ఉంటే నీకు ఇదా అన్నట్టుగా కొన్ని మనము గమనిస్తాం. అంటే అప్పుడు నేను అంటాను గెహాజీ కళ్ళు బాగున్నాయా, ఎలీషా గారి కళ్ళు కరెక్ట్గా ఉన్నాయంటారా? ఎవరి కళ్ళు బాగున్నాయి? ఇప్పుడు చూసారా, ఇప్పుడు గెహాజీ కళ్ళు బాగానే ఉన్నాయి. సంపాదన, దేవుడు, భక్తి ఏవో ఒక మోతాదుగా భక్తిని చూపించినాడు. కానీ మీరు బైబిల్లో చూసారా, ఇదే ఎలీషా గారు ప్రభువా వీడి కళ్ళు తెరవండి అన్నాడా? ఒక సందర్భం వచ్చేటప్పటికి వీడి కళ్ళు తెరవండి అని అనగానే ఎంతమంది కళ్ళు తెరిచాడో తెలుసా? గెహాజీ గారు, అదే ఎలీషా గారు. గెహాజీ గారి మాత్రమే కాదు, ఇంకా మనకి అలాగా వచనాలు బైబిల్లో మనం చదువుతాం. అప్పుడు అతను కళ్ళు తెరిచినప్పుడు వేరే కనిపించినాయి అతనికి అగ్ని రథాలు, దేవుని యొక్క ప్రత్యేకత, దేవుని యొక్క పరిశుద్ధత, దేవుని యొక్క గొప్పతనం, దేవుని యొక్క కాపుదల, ఇవి చూసి అప్పుడు గెహాజీ అర్థమైంది ఏంటంటే నా కళ్ళు ఏంటయ్యి, దరిద్రమైన కళ్ళు. ఎప్పుడు చూసినా ఏంటంటే డబ్బు, సంపాదన, పేరు. చాలామంది అమ్మ ఏమండి ఎట్టెటోలో మందిరానికి వస్తారు. మందిరానికి వచ్చాక మీరు అందరూ ఏకిలాగా వచ్చినా మేకిలాగా అవ్వాలి. అది కూడా ఈ బైబిల్ని పట్టుకొని ఉంటేనే. ఇప్పుడు ఇది వదిలేసేసి మనం గొప్పలం అయిపోవాలి, చాలా పైకి రావాలి. నేను కూడా ఇప్పుడు అలా ప్రార్థన చేస్తే ఇంకా మరి వాక్యాలు ఏం చెప్తాం? ప్రభువా వీళ్ళు తప్పులు ఉన్నా పర్వాలేదు ప్రభు, అడ్జస్ట్ అయిపో, వీళ్ళని బాగా పైకి తెచ్చేసే అని నేను వాక్యాలు అలా చెప్పినా, ప్రార్థన చేసినా, లేదా అలాగ నేను దేవుని తరపున వీళ్ళకి ఏదైనా నువ్వే చేయాలి, మరి తప్పదు, వాళ్ళు ఎలాగ మారకపోయినా కూడా నువ్వేం చేయాలి, వాళ్ళకి కార్యం మాత్రం చేసేయంటే ఆడు పరలోకానికి వస్తాడంటారా? ఇది కొంచెం మీరు ఆలోచన చేయండి. ఇది ఒక రకమైన కన్నులు. సరే, ఇంకొక రకంగా చూద్దాం. యోసేపు గారు బైబిల్ గ్రంథంలో ఉన్నాడు కదా. అదే మనం ఈ గెహాజీ విషయంలో 2వ రాజులు 5:24 అలాగే 27 వచనాలు మనం చూస్తూ ఉంటాం. అది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయమే. కాకపోతే ఇక ఎలీషా గారు ఎప్పుడు కూడా ఎవరిని చూసేవాడంటే ఏలియా గారిని చూసేవాడు. ఎవరిని చూసేవాడు? అప్పుడు ఏలియా గారిని చూస్తూ ఉంటుంటే ఏలియా గారికి అర్థమైపోయింది, ఇతను నా దగ్గర ఏదో ఎదురు చూస్తున్నాడు అని. ఏందయ్య అలా చూస్తున్నావు, చెప్పు నీకేం కావాలో, నేను నీకు ఏం కావాలో చెప్పంటే, ఒకవేళ ఈయన వెండి అడుగుతాడేమో, బంగారం అడుగుతాడేమో, ఇంకేదైనా అడుగుతాడేమో అని అనుకుంటే ఈయనేం అడిగాడో తెలుసా? అయ్యా మీ మీద ఉన్న దేవుని యొక్క ఆత్మ, ఆ అభిషేకం 2 పాళ్ళు నాకు ఇవ్వండి అయ్యా అని అడిగాడు. అప్పుడు ఎవరి కళ్ళు బాగున్నాయి ఇక్కడ? గెహాజీ బాగున్నాయా, ఎలీషాయి బాగున్నాయా? మనం ఆలోచన చేస్తే ఒక్కటి. అంచేతప్పుడు మన కన్నులు ఎలాగ ఉండాలంటే అంతులుగా ఉంటే లాభం లేదు. దేవుని విషయం వచ్చేటప్పటికి చాలా మంచి బిడ్డలుగా ఉండాలి. అట్లా ఉన్నవాడినే దేవుడు గుర్తించునుగాక. అలాగని చెప్పి మరి మన మందిరానికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా మంచి వాళ్ళు అవ్వాలి. ఎవరి తరపున? దేవుని తరపున. దేవునికి నువ్వు మంచోడు కాకుండా మనుషుల దృష్టిలో గెహాజీలాగా బిల్డప్ కొడితే కనుక చివరికి ఇంకా ఆయనకి ఏమొచ్చిందో మీరు చూడండి. ఇంకా చాలా బాధ. ఏమండి ఆ కుష్ఠరోగమో ఏమో బాధ. సరే, మళ్ళీ ఇంకో సెక్షన్కి వెళదాం. యోసేపు గారు ఉన్నారు బైబిల్ గ్రంథంలో. మనం యోసేపు గారి గురించి ఎక్కడ చదువుతాం? బైబిల్లో ఆది కాండంలో యోసేపు గారి యొక్క లైఫ్ స్టైల్ గురించి మనం చదువుతాం.
ఏమండి ఆయన ఎట్లాంటి వ్యక్తి అని అన్నప్పుడు ఆయన ఏమండి 39లో ఆది కాండంలో మనం చదువుతాం. అయితే యోసేపు గారి కన్నులన్నీ కూడా ఎట్లా ఉండేవి? ఎదరో ఆడావిడ ఎవరో వచ్చి అతనిని ఒత్తిడి చేస్తూ నువ్వు నా మనిషి అవ్వాలయ్యా. ఇక వినండి అమ్మా, అన్ని కన్నులతోటే వచ్చిన ప్రాబ్లం ఇవన్నీ కూడా. కళ్ళు బాగుంటే ఏమండి మనిషి మంచిగా ఉంటాడండి. ఓర్వలేని కళ్ళు ఉంటాయి, చాలా చెడ్డ కళ్ళు ఉంటాయి కొంతమందికి, కొన్ని రకాలైన కన్నులు ఉంటాయి. అప్పుడు నేనేమంటానంటే అందులైన వాళ్ళు ఏం కావాలి? ఇప్పుడు దేవుని తరపున మంచి కన్నులు కలిగిన వాళ్ళు అయిపోవాలి. యోసేపు గారమ్మా వేరే దేశం వెళ్ళాడుగా, అక్కడ ఎలాగన్నా ఉండొచ్చుగా. అక్కడ ఆయన ఎవరైనా అడుగుతారమ్మా? ఎవరైనా ఎవరురా నువ్వు అని అడుగుతారా? అసలు వడ్డించేవాడే మనవడైనప్పుడు ఇంకేంటి బాధ? అలాంటి రేంజ్లో ఉన్నప్పుడు యోసేపుని వేరే ఆవిడ గమనిస్తూ ఉంది, చూస్తుంటే సందర్భం దగ్గర వచ్చింది. ఎవరు లేని సమయంలో అతనిని నాకు నువ్వు చెందాలి అని ఒత్తిడి చేస్తే లేదండి, ఆయన వెంటనే 9వ వచనం ఏమన్నారమ్మా? చదువుతారా? 39వ వచనం చదువుతారమ్మా. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపకై ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని. అంటే ఇప్పుడు ఇతని కన్నులు అంటే ఇప్పుడు యోసేపు గారి కన్నులు తెరవబడ్డ కన్నులు అంటారా, లేదా గుడ్డె చేలో పడేదట్టున్నాడా? ఎట్లాంటి కన్నులు అమ్మా? ఇప్పుడు ఇది కొంచెం మనం పట్టించుకోవాలి. అందులుగా ఉంటే లాభం లేదు అమ్మా. యెహెజ్కేలు గ్రంథం 12వ అధ్యాయానికి రండి. యెహెజ్కేలు గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చదువుతారా? యెహెజ్కేలు గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనంలో ఏమని వ్రాస్తున్నాడు అక్కడ? నరపుత్రుడా, తిరుగుబాటు చేయువారి మధ్య నువ్వు ఉన్నావు. వారు ద్రోహులై ఉండి, వారెవరమ్మా? వారు ద్రోహులై ఉండి చూచు కన్నులు కలిగి చూడక ఉన్నారు. ఏ కన్నులు ఉన్నాయండి వాళ్ళకి? చూచే కన్నులు ఉన్నా కూడా చూడక ఉన్నారు. చెవులు కలిగి ఏమండి? విను చెవులు కలిగి ఉన్నా కూడా వెనక ఉన్నారు. అంటే ఇప్పుడు అమ్మా, ఇప్పుడు మందిరంలో ఇది చూడండి, ఎలా చూడండి. ఇప్పుడు మందిరానికి వస్తున్నాం, వచ్చిన తర్వాత ఎన్ని రోజులకండి మీరు మంచోళ్ళు అయ్యేది? ఎన్ని రోజులకి అవుతారు? జీవితకాలం అంతా నువ్వు మంచోడు అవుతా ఎప్పటికి? 20 సంవత్సరాలు వచ్చినా, 30 సంవత్సరాలు వచ్చినా ఏమో నాకు అర్థం కావట్లే అమ్మా. తలుపు కొడతా ఉంటుంటే 10 మంది కన్యకులు వచ్చేసారట, కానీ అందులో ఎంతమందికి బుద్ధి లేదు? అదేంటండి మరి? వాళ్ళు కూడా రెడీ అయిపోయారు కదమ్మా. ఫోన్లే రెడీ అయిపోయారు కదా, వచ్చేసేయండి అందరు రండి అన్నాడా? ఏం చేశాడమ్మా? ఏమంటే లోపలికి వెళ్ళాలంటే కొంత దూరం పెట్టాడు కాబోలు. ఆ కొంత దూరం ఎవరికి వాళ్ళే వెళుతుంటేనే వెళ్ళేటట్టు పెట్టాడు, లేకపోతే అందులో మునిగిపోతే ఏ మొసల్లో తినేసేటట్టు. సరదాగా చెప్తున్నాను. అయ్యో లైట్ ఉంటే కనుక స్తంభం దేని మీద నడవాలో తెలుస్తుంది, లైట్ లేకపోతే కనుక ఎందులో పడతారో తెలియదు. రండి అని అంటే అమ్మో లోపలికి వెళ్ళాలంటే మునిగిపోతామరా బాబు అని లైట్ వెలిగించుకోవడానికి వెళ్ళారు. సార్ నేను అంటున్నాను, ఇప్పుడు మిమ్మల్ని ఒక్కొక్కరిని ప్రార్థన చేయండి అన్నామనుకో, మీ ప్రార్థన చేసే విధానంలోనే మీరు దేవునికి మంచి బిడ్డలుగా ఉన్నారో లేదో ఒకటి తెలిసిపోద్ది. అర్థం చేసుకోండి. నేను ఎప్పుడు పాస్టర్ గారు కూడా మీకు చెప్పేది ఏంది, ప్రార్థన చేసేటప్పుడు వాగ్దానాలు వాడండి అంటాం. ఎందుచేత? ఆ ప్రార్థనకి పట్టు అదే, నీ ప్రార్థనకి జవాబు అదే. నువ్వు ఎప్పుడు కూడా నేను రోగిష్ఠుడిగా ఉంటాను అంచేత నా కోసం ప్రార్థన చేసేవాళ్ళు కావాలని అలాగే ఎదురు చూడకండి. మీరు ఆరోగ్యంగా ఉందురుగాక. కాకపోతే కళ్ళు తెరవబడాలి. కళ్ళు తెరవబడితే మనకేమవుతాం? ఆరోగ్యవంతులుగా ఉంటాం. ఇప్పుడు యోసేపు గారు అక్కడ నిలబడ్డాడు కదా. ఏమంటే ఒక ఆడావిడ వచ్చాక అదే మనలాంటి వాళ్ళం అయితే ఏమైపోతాం మనం? జనరల్గా మనం ఇప్పుడు మాట్లాడే రెచ్చగొట్టే మాటలు, లేదా ఫోన్లో మాట్లాడే మాటలు, పలు రకాలుగా మనతో సంభాషణ చేసే మాటలు ఏమైనా కూడా నేను అంటానండి, మన కళ్ళు అవతల కళ్ళు మన కళ్ళు కంటే బాగుండాలని ఎంతో డెకరేట్గా చేసుకొని వస్తారు. మీరు బాగా చేసుకురారమ్మా? కళ్ళు బాగుండవా? మీకు బాగుండవా? అందరూ బాగుండాలి అనుకుంటాం.
కానీ విచిత్రం ఏంటంటే ఈమె ఆలోచన అంతా కూడా యోసేపును పట్టుకుపోవాలి. కానీ యోసేపు కూడానండి ఒకవేళ మామూలు మనిషి అయ్యి ఉంటే ఏం చేసేవాడు? సరేపా మన ఇద్దరం కలిసి బతుకుదాం వెళ్ళిపోయేవాడు. మరి మీ యజమానికి చెప్పొద్దు, తెలిసిందంటే ప్రాణాలు తీసేస్తాడు. అప్పుడు ఆయన ఎవరు అని అంటే, అమ్మా నేనేదో జైల్లో పడ్డాను, ఏదో అలాగెలాగ ఉన్నాను, లేకపోతే బానిసగా వచ్చాను, లేకపోతే అమ్మేసినట్టు చేశారు, ఏదో నన్ను చూసి వీడు బానిసని అనుకొని నన్ను లైన్లో పెట్టుకోవడానికి నువ్వేం ట్రై చేయక్కర్లా. నేను దేవుని మనిషిని, నేను దేవుని తరపున ఉన్నాను. దేవుడు నా మీద చాలా నమ్మకం పెట్టుకున్నాడు. నా దేవునికి నేను ద్రోహం చేయడానికి నాకు ఇష్టం లేదు. అందుచేత నేను చెప్తున్నా, నీ యజమానికి కూడా నేను ద్రోహం చేయడం నాకు ఇష్టం లేదు అని చాలా ఖచ్చితంగా మాట్లాడడం వలన ఆమె ఆయన మీద నేరారోపణ చేయడం, నిజం కానివి ఆయన మీద పెట్టడం. అమ్మ ఇప్పుడు కళ్ళు తెరవబడిన వాళ్ళ యొక్క మాటలు వేరుగా ఉంటాయి సార్, అది మా మనసులో పడాలి. కళ్ళు తెరవకపోతే కనుక గుడ్డెచ్చేలో పడ్డట్టుగా ఏమండి జీవితం ఒక రకంగా వెళ్ళిపోద్ది. ఆ తర్వాత ఏమండి ఇప్పుడు జనరల్గా ఏముంటుందమ్మా, ఇప్పుడు మనం యేసు ప్రభు అందరికీ, ఎంతమందికి? అందరికీ ప్రభు అన్నాడు, అంతేనా? ఇప్పుడు ఇలాంటి మందిరంలోకి వచ్చినప్పుడు మనం ఎంతో రకరకాల మనుషులు వస్తాం. భాష ఉండొచ్చు, భాష లేని వాళ్ళు ఉండొచ్చు, ఇంకొక రకమైన భాష ఉండొచ్చు. మరి వీళ్ళందరూ కూడా ఒక తాటి మీద అలాగ చక్కగా దేవునికి నచ్చేటట్టుగా బ్రతకాలంటే ఏమంటే, లేదండి మా కులం వేరు కదండి, మా జాతి వేరు కదండి, మా ఊరు వేరు కదండి అంటే కుదరదు. ఇక్కడ నేను అంటున్నాను, యోసేపు వేరే దేశంలో ఉన్నా అతడు ఖచ్చితంగా దేవుని మనిషి. అది కళ్ళు తెరవబడిన వాళ్ళకు ఉండే లక్షణం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు బైబిల్ వాక్యాల్లో ఇది మనము గమనించడానికి ప్రయత్నం చేద్దాం. చక్కటి వాక్య భాగాలు కొంచెం మనం విందాం. తర్వాత ఇప్పుడు మన కళ్ళు మూసుకుపోవడానికి కారణాలు ఏమిటంటారు? బైబిల్ వాక్యాల్లో కళ్ళు మూసుకుపోయి బతికే వాళ్ళు ఉంటారు. అంటే వాళ్ళకి ఇంకేం చెప్పినా వినరు. ఇందాకే చదివించాను కదా, ఎక్కడ? యెషయా గ్రంథంలో చదివాం, అట్లానే యెహెజ్కేలు గ్రంథంలో చదివాం. వాళ్ళు వినేటట్టు ఉండరు. వాళ్ళు మేము పట్టుకున్న కుందేలకి ఎన్ని కాళ్ళు? 3. చేతిలో నలకాకున్నా లేదండి, తెలకాకండి ఇది. ఇప్పుడు ఇలా రకరకాల మనుషులను మనం చూసేటప్పుడు మనం దేవుని బిడ్డలుగా బ్రతకాలి అంటే ఖచ్చితంగా నేను అంటాను, కళ్ళు తెరవబడిన వారిగా బ్రతకాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ వాక్యాన్ని మళ్ళీ ఒకసారి, ఇప్పుడు బైబిల్ గ్రంథంలో కళ్ళు తెరవబడిన వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు అని బైబిల్లో మీరు గమనిస్తే చాలా చోట్ల అధికంగా వాళ్ళు దేవుని కొరకు మరీ ఖచ్చితంగా బ్రతికిన వాళ్ళై ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్గా దావీదు గారు ఉన్నారు. ఆయన ఎప్పుడు దేవుని వైపు అలా చూస్తూ ఉండేవాడట. ఒక వచనం నేను చెప్తాను, ఇది చూద్దామమ్మా. దేవునికి మహిమ కలుగును గాక. చక్కటి వాక్య భాగం 19:7 వచనం 8వ వచనం చూడండి అమ్మ. కీర్తన 19:7 8వ వచనం ఒకసారి చూడండి. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలిగించును. ఓ ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అది కన్నులకు వెలిగించును. యెహోవా యందైన భయం పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. సరే, 25:15 వచనం చదవండి అమ్మా. 25వ కీర్తన, అదే కీర్తన 25. నా కనుదృష్టి ఎల్లప్పుడు యెహోవా వైపునకే తిరిగి. ఎవరి వైపు ఉండేదట అంటే అక్కడ పై వచనాలు ఇప్పుడు 5:3 ఉందండి కీర్తనలో. చదివితే తెల్లవారవగానే దేవునికి అలాగా వెంటనే ఈయన ప్రార్థన పంపించేవాడట. సరే, ఏదైనప్పటికీ కూడా ఇందులో మనం చూడగలిగింది ఏమండి, దావీదు గారి కన్నులు ఎవరి మీద ఉండేవి చెప్పండి. అందుకే ఆయన కాలం అంతా దీవెనకరంగా మార్చబడిందమ్మా. దావీదు గారు తన జీవిత కాలం అంతా కూడా ఎప్పుడు ఎవరిని చూస్తూ ఉండేవాడు? దేవా, నా కన్నులు నీ మీద అలాగా ఉన్నాయి. ఎప్పుడు దేవుడిని చూసేవాడు. చూచి ఆయన మంచివాడయ్యాడు.
మంచివాడు అవడమే కాదు, యథార్థవంతుడు అయిపోయాడు. యథార్థవంతుడు మాత్రమే కాదు, ఆయన జీవితకాలం అంతా కూడా ఇప్పుడు దేవుని సేవకులు వచ్చి ఆయనకు వార్నింగ్ ఇచ్చారు. ఇచ్చినప్పుడు రాజుగా ఉన్నప్పుడు రాజు అనుకుంటే ఎంతసేపు అండి, వీడు చెప్పేదంటారా ఆయన లోపల పడేయంటారా అని అనేవాడు. కానీ రాజుగారు ఆయన ఏం చేశాడంటే ఎవరు వచ్చినా, సేవకులు వచ్చినా, ఎవరు మాట్లాడినా వాటికి ఆయన విధేయత ఇవ్వడానికి కారణం ఏమిటంటే ఆయన కన్నులు దేవుని మీద ఉండేవి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు కన్ను దృష్టి అనే దాని మీద కొంచెం మీరు నిఘా పెట్టండి. మన కళ్ళు మంచి కళ్ళే. మన కళ్ళు ఏ కళ్ళు ఓర్వలేని కళ్ళు వద్దు, చెడ్డ కళ్ళు వద్దు, చెడుగా ఉండే ఆ చూపులు వద్దు. మనము దేవుని సన్నిధిలో, నేను అంటాను మంచి కళ్ళు అని అనగానే దేవుని వాక్య ప్రకారంగా బ్రతికే వాళ్ళకు ఉండే ఒక అదృష్టమైన భాగ్యం. అది నేను గమనించింది. అందుకే యోసేపు గారు అక్కడ అలా తప్పించుకోవడానికి, అట్లానే మనం ఇక్కడ చదువుతా ఉన్నాం దావీదు గారు ఎప్పుడు దేవుని వైపు ఆయన కన్నులు పెట్టుకొని ఉండడం. అలాగే ఏమండి ఇప్పుడు బైబిల్లో ఎక్కడ చదువుతాం, జ్ఞానుల కన్నులు ఎక్కడ ఉంటాయట, నెత్తి మీద ఉంటాయని రాశాడు. అది బైబిల్ వాక్యాల్లో ఎక్కడ, ప్రసంగి 2:14 మనం చదువు. జ్ఞానుల కన్నులు. మనం జ్ఞానులమే కదా, మన కళ్ళు బయట వాళ్ళకంటే మనం ఎలా ఉండాలి, చక్కగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన కన్నులు, నేను అనేది ఈరోజు వాక్యంలో దేవుడు మనకి చాలా సిద్ధపరిచాడు. 1 కొరింథీ 2:9 ప్రకారంగా చాలా సిద్ధపరిచాడు. కంటికి కనబడు, చెవికి వినబడు, అంతేనండి. అవి మనం చదువుతాం. అప్పుడు నేనేమంటున్నానంటే ఆలోచన చేస్తే గనుక దేవుడు నీకు సిద్ధపరిచినవి నీకు కావాలి అనేది ఉంటే గనుక అధికంగా దేవుని బిడ్డగా, అధికంగా దేవుని మనిషిగా, అధికంగా దేవుని తరపున బ్రతికే మనిషిగా మీరు నేను కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు కళ్ళు పాడవడానికి కారణాలు ఏమిటంటారు? బైబిల్ ప్రకారంగా మీరు గనక చదివితే నేను ఒక 7 పాయింట్లు చెప్తాను. 7 పాయింట్లన్నా చెప్తాను. టైం ఎక్కువగా తీసుకోవడం కాదు. కానీ చాలామంది కన్నులు వెలగకపోవడానికి, అంటే ఆ కన్నులు సరిగ్గా ఉండకపోవడం వల్ల దాని వలన వారి జీవితాలు పతనం అవ్వడానికి కారణాలు మనం చూడగలుగుతాం. ఇప్పుడు ఇలాంటి వాక్యాలను మనం చదివినప్పుడు కన్నులు తెరవబడినటువంటి వారిగా నువ్వు నేను ఉండి తీరాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ వాక్యాలు చెప్తున్నాయి. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చూస్తారమ్మా. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 11వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు. చీకటి అతని కన్నులకు గుడ్డితనము కలుగజేసిన కనుక. ఏం చేసిందమ్మా? గుడ్డితనము కలుగజేసెను గనుక తాను ఎక్కడికి పోవచ్చున్నాడో అతనికి తెలియడం లేదు. అమ్మా ఇది వినండి. ఇది ఇలాంటివన్నీ కూడా మనం ఎక్కడ బైబిల్ వాక్యాల్లో మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుని బిడ్డలు ఏమండి ఐక్యంగా ఉండాలి అనేది దేవుని ఉద్దేశం. ఐక్యాన్ని పాడు చేసేవాడు ఎవడైనా కూడా వాడు ఎక్కడున్నట్టు, ఎవరైనా సరే ఇళ్ళల్లో కూడా తగాదాలు పెట్టేసుకొని మందిరానికి వచ్చి చాలా అమాయకంగా మనం కనిపిస్తాం. కానీ ఏమో నాకైతే మాత్రం అట్లాగా బాగలేదు. ఇప్పుడు ఐక్యతను పాడు చేసేవాళ్ళు ఎవరైనా సరేనండి, వాళ్ళకి దేవుడు పెట్టిన పేరేంటంటే వాళ్ళు చీకటిలో ఉంటారు. వాళ్ళు ఎక్కడికి వెళతారో వాళ్ళకి తెలియదు. మళ్ళీ పైకి మాత్రం అయ్యారండి ప్రైజులు ఆడండి బయట ఇలా కనిపించడం, మళ్ళీ లోపల చూస్తేనేమో వేరేలాగా ఉండడం. ఇదంతా కూడా ఇబ్బందికరమైన పరిస్థితులే. అందుకోసం నేనేమంటానంటే చూడండి, బైబిల్ వాక్యాలు మన ఆలోచన రీతిగా మనం చూసినప్పుడు ఇప్పుడు మనం అందులుగా ఉండడం బైబిల్ ఒప్పుకోవడం లేదు. మనం అందరూ కూడా కన్నులు తెరవబడిన వారిగా ఉండాలి. మన కన్నులు ఎక్కడ? తలలో. జ్ఞానుల యొక్క కన్నులు ఆ విధమైన, అంటే ఇప్పుడు దీన్ని ఎలా చెప్తే బాగుంటుందబ్బా, తలలో కన్నులు ఉన్నాయా అంటే వాడు ముందు చూపు గలవాడు. అది అర్థం చేసుకోండి. 3:17 ఏముంది? యాకోబు పత్రికలో పైనుండి వచ్చిన జ్ఞానం ఏమైతే ఉందో
అవి కలిగిన వాడికి ఉండే అదృష్టం అది. ఇంకొక మాట నేను చెప్తాను. ఇప్పుడు బైబిల్ వాక్యాల్లో చాలామంది వాళ్ళు స్థితిగతులను సరిగ్గా చూడక, ఏమంటే ఏదైతే అన్నీ నమ్మేయడమే. జ్ఞానం లేనివాడు ప్రతి మాట ఏం చేస్తాడండి? నమ్ముతాడట. అంచేత వదంతులు నమ్మడం, పలు రకాలుగా ఉండే వాటిని అవేవో మనం వాటిని అనుసరించాలి, వీళ్ళ కోసం మనం మారుదాం, వాళ్ళ కోసం మనం మారుదాం అనేది కంటే కూడా వాక్యం ఏం చెప్తుందంటే కన్నులు తెరవబడిన మనిషిగా కావాలి. ఉదాహరణగా ఇప్పుడు నేను ఒక వచనం చెప్తాను, దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ఆత్మీయమైన గ్రుడ్డితనం మొట్టమొదట మనం అందరం కూడా దేవుడిని అడగాల్సింది ఏంటంటే, ఆత్మీయంగా ఉండే బ్లైండ్నెస్ నాకు పోవాలి. ఏమంటే దైవికంగా నేను దేవునికి నచ్చిన బిడ్డగా ఉండాలి అంటే దావీదులాగా, యోసేపులాగా, ఎవరు ఎలీషా గారిలాగా. బైబిల్లో ఏమండి అబ్రహాం కళ్ళుకిని లోతు కన్నులకి ఇద్దరికి తేడా ఉంది. లోతు ఎప్పుడు చూసినా ఆడి కళ్ళన్నీ కూడా ఏంటో ఒక రకం కదా. ఆ కళ్ళు మంచి అంటారా? లోతు కన్నులు మంచియా లేకపోతే అబ్రహాం కన్నులు మంచియా? ఎందుకు అబ్రహాం కన్నులు మంచివి అని ఆలోచన చేస్తే ఏది చూసినా ఏమండి దేవుడు చెప్పింది చేయడం, దేవుడు చూపింది చూడడం, దేవుడు వెళ్ళమన్న చోటకు వెళ్ళడం, అది అబ్రహాం గారికి ఉన్న అలవాటు. కానీ అదే లోతు అయితే ఎట్లా ఉన్నాడు? అది చూసాడట, ఏదో ఒక ఏరియాకి వెళ్ళి చూడగానే అది ఎలా కనిపించిందంట, ఆయన కన్నులు ఎలాగా, అది ఏదేను తోటలాగా కనిపించిందట. ఎట్లా కనిపించిందండి అంటే అప్పుడు మరి ఏదేను తోటలాగా కనిపించింది అని అనేది మనం అనుకుంటే అవును కదా, కరెక్టే కదా అని అనుకుంటాం. తర్వాత అక్కడ ఆయనకి చావు దగ్గరికి వచ్చింది. అక్కడ చూసారా మీరు బైబిల్ గ్రంథంలో మనం ఈ వాక్య భాగాన్ని మనం చదివితే కనుక 13-14 వచనం చదవండి అమ్మ. ఆదికాండం 13-14 వచనం ఒకసారి చదువుతారా? లోతు అబ్రామును విడిచిపోయిన తరువాత యెహోవా, ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టును చూడుము. ఇక్కడ ఎవరికి? అబ్రహాం గారికి ఇచ్చిన స్టేట్మెంట్. సరే లోతుది చదవమ్మా. అతను అలాగా ముందుకు వెళ్ళి ఏదేను తోటలాగా లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటినీ చూచెను. యెహోవా సొదొమ గొమొర్రాను పట్టణములను నాశనము చేయక మునుపు సోయరుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోట వలెను, ఐగుప్తు దేశము వలెను నీళ్లు పారు దేశమై ఉండెను. అది ఆయన కన్నులకు అలా కనిపించింది. తర్వాత ఇక జరగకూడనివన్నీ కూడా అతని జీవితంలో జరిగినాయి. మీరు చూడండి అమ్మా, ఇప్పుడు మనం పని చేద్దాం, దేవుని దగ్గర ఏం అడుగుదామంటే, అయ్యా నేను దేవుని బిడ్డగా నీ బిడ్డగా నేను బ్రతకడం అలాగా మరి నాకు ఇష్టం, అలా బ్రతకాలంటే ముందు నా కన్నులను ఏం చేయాలి? ఆశ్చర్యకరమైన సంగతులు ఇందులో నుంచి నేను చూచే భాగ్యం నాకు ఇవ్వండి. వ్యర్థమైన వాటిని అంటే అట్లాంటి చూడడం అని కాదు, వ్యర్థమైన వాటి మీద నా ధ్యాస వెళ్ళకుండులాగా మనం ఏం చేద్దాం? ప్రభువుని మనం అడుగుదాం. అడిగి ఎంతైనా నేను చెప్తున్నాగా నా చేతులు పరిశుద్ధంగా ఉండాలని కూడా ప్రార్థన చేయాలి. అలాగే నా కన్నులు ఏవి చూడాలి? సత్యవాక్యాన్ని. అమ్మా ఒక రోజంతా కష్టపడి మీ దగ్గరికి వాక్యం తీసుకొచ్చి 1 గంట లోపు చెబితే మీకు ఆనందం. కొంచెం పెరిగితే ఏమైపోతుంది? బాబోయ్ గంట కన్నా ఎక్కువ తినేస్తాడు ఈయన కదా. నిజంగా నేను చెప్తున్నాను, దేవుని బిడ్డలుగా అనేకమైన క్రొత్త విషయాలు మనం చూడాలి. ఏమండి దేవుని మర్మములు ఎరిగిన వారిగా మనం ఉండాలి. ఆ విధంగా నేనేమంటానంటే లోతు కన్నులు బాగులేదు. ఇప్పుడు బిలాము ఉండేవాడు, ఆయన కళ్ళు బాగోలేదు. ఎప్పుడు చూసినా ఏమండి ఆయన ఉద్దేశం ఏంటంటే సంపాదన రావాలి, ఏదో వ్యాపారం చేసుకోవాలి, ఏదో గడించాలి, డబ్బే అన్నిటికీ మూలం అని అనుకునే తత్వం గలవాడు ఎవరు? బిలాము. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ప్రార్థనకి రావాలి అనే ఒక ఆలోచన ఉంది. ఈ 3 రోజులు తప్పకుండా ఏమంటే 3 రోజులు మీరు రావడం వల్ల మీకు ఏమైనా ఆశీర్వాదమేనా? అయ్యే కుర్చీలన్నీ ఖాళీ ఉన్నాయి కదా, మరి ఎలాగా? వాళ్ళు రారు కాబట్టి మనం వెళ్ళిన వాళ్ళు రాని వాళ్ళకి బాగానే ఉంటాయి, వచ్చిన వాళ్ళకి బాగానే ఉంటాయి అని అనుకోకండి. ఏమో దేవుడు ఈరోజు చెప్పే వాక్యం ద్వారా నీకున్న అంధత్వం లాంటిది పోతే గనక, పరలోక ప్రత్యేకతలు తెలిస్తే గనక రూపాంతర అనుభవాలకు వెళ్ళగలుగుతాం. ఏమండి ఆత్మ వసూలు అవ్వగలుగుతాం. ఏమండి ఎలీషా గారు చూస్తే వేరు కనిపిస్తున్నాయా? గెహాజీ చూస్తుంటే వేరే కనిపిస్తున్నాయి.
ఇప్పుడు ఇందులో మనం అడగాలి కదా, ఇప్పుడు మాకు ఎలాంటి కన్నులు కావాలి? ఎలీషా గారికి ఉన్న కన్నులు కావాలి. ఆ ప్రత్యేకత మీ మీదను నా మీదను పని చెయ్యునుగాక. మరి కళ్ళు ఏమండి, చివరి రోజుల్లో కళ్ళు ఎట్లాగా నెత్తికెక్కిన వారికి తరము కలదన్నాడు. ఏమండి, నెత్తికెక్కే కన్నులు ఉన్నాయన్నాడు. అదేంటి అంటే, జ్ఞానుల కన్నులు తల మీద తలలో ఉన్నాయని ఉంటే నెత్తికెక్కడం అంటే మళ్ళీ అదేంటిది అంటే, వాడికి ఎన్ని చెప్పినా వినరు, లోబడరు. అయినా నెత్తికెక్కిన ఆ స్థాయి అది చివరికి నాశనమే. దానివల్ల ఏం ప్రయోజనం ఉండదు. మీరైనా నేనైనా ప్రభువా నేను నీ ఆధీనంలో ఉండేటట్టుగా చెయ్యండి అని అడగండి. అదే అడగాలి. అడిగి దాని ప్రకారంగా ఏది మన బ్రతుకులు ఉండాలి. కానీ ఏమండి, కొంత దేవుడు అదే మన పరిస్థితులు ఏమన్నా కొంచెం పైకి తేగానే కొంచెం గర్వం రావడం, లెక్కలేనితనం రావడం, హెచ్చులకు వెళ్ళడం ఇవద్దు. దేవుడు వీటి నుంచి మనల్ని ఆపునుగాక. మంచి బిడ్డలుగానే బ్రతుకుదాం. మంచి భోజనం చేయండి, మంచి ఖరీదైన వస్తువులు కొనుక్కోండి, పర్వాలేదు. ఎవ్వరూ మీరు మీ ఇంటికి అంటే జనరల్గా మీ ఇళ్ళకి అందరినీ లోపలికి రానిచ్చి ఇది చూపించి అది చూపించి చేయకండి. కానీ అన్నీ కొనుక్కోండి, మంచిగా కొనుక్కోండి. అలా మేము ఒకవేళ మీ ఇంటికి రాగానే అమ్మ ఎంత పెద్ద ఫ్రిడ్జ్, అయ్యబాబు అక్కడ ఫిల్టర్, అయ్యబాబు అక్కడ అంత బాధపడిపోయేది ఎవరు ఉండరు. మీరు కొనుక్కోవాలి, మీరు సంపాదించాలి, మీరు జీవనకరంగా ఉండాలి. మీకంటూ ప్రత్యేకతలు దేవుడు ఇచ్చునుగాక. అంచేత గెహాజీ రూట్ వద్దు, బిలాము రూట్ వద్దు. అర్థమైందా? ఏమంటే ఎప్పుడు చూసినా లోతు కళ్ళు అదొక రకం, ఎప్పుడు ఆన్లైన్లో ముంచడమే అతని పని. కానీ మన పద్ధతి మారాలి. సరే, ఇప్పుడు ఈరోజు వాక్యంలో ముఖ్యమైన ఒక విషయాన్ని నేను చెబుతాను. మన కన్నులు తెరవబడడానికి ఏమండి అది దేవుని యొక్క ప్రత్యేకతే అయి ఉంది. కానీ కళ్ళు నెత్తికెక్కేటట్టుగా ఉంటే ఎట్లాగా, కళ్ళు మూతలు పడుతుంటే ఎట్లాగా? దీని నుంచి మనం అసలు ఎందుకు ఇలాగా కొంతమంది బ్రతుకులు ఏమండి సత్యవాక్యం చెప్పినా మారడం లేదు, ఏమండి అలాగే నిజమైన విషయాలు చెప్పినా మారడం లేదు, యథార్థమైన సత్యాలు వచ్చినా మారడం లేదు. అప్పుడు మనం ఏ కోవకి వెళ్ళాలి? మనం అప్పుడు మేము మారం బోర్డు పెట్టేసుకుంటారా? మేము మారం. మారేవాళ్ళు దేవునికి కావాలి. సరే, మారని వాళ్ళ సంగతి ఎట్లాగంటే నేను ఒకటి ఇప్పుడు ఎందుకబ్బా కళ్ళు మూస్తున్నాయి అని అంటే అదే 2 కొరింథీ 4:4 కదా, అందులో చదువుతాం. ఈ లోక సంబంధమైన దేవత మనోనేత్రాలు అవి ఎక్కడున్నాయమ్మా? ఇందాకేమో నెత్తి మీద ఉండే జ్ఞానుల కన్నులు ఎక్కడున్నాయన్నాను? ఎక్కడ? తల మీద ఉన్నాయన్నాను. మరి ఇప్పుడు ఈ కన్నులు ఎక్కడున్నాయి? ఎక్కడ? చదవండి అమ్మా, చదవండి. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు. ఏ నేత్రాలండి? మనోనేత్రాలు ఎక్కడుంటాయి? మనసులో కన్నులు. అది ఎలాగబ్బా? ఇది కూడా మీరు ఆలోచన చేయండి. మనిషి అన్న 1 శరీరం, 2 ప్రాణం, 3 ఆత్మ కదా. అప్పుడు ఆత్మ అనేది ఉండగా అతనికి కన్నులు ఉన్నాయి, అంతరంగ పురుషుడికి కన్నులు ఉన్నాయి. అలాగే మనసు అనేది అంటున్నారు కదా, ప్రాణం, దాంట్లో కూడా ఏమున్నాయి? కన్నులు ఉన్నాయి. శరీరం అనేది ఉన్నది చూసారా, దానికి కూడా కన్నులు ఉన్నాయి. అప్పుడు నేనేమంటానంటే, నిజమా అట్లాగంటూ ఎక్కడున్నాయి కన్నులు అంటే, మీరు ధనవంతుని అడిగి చూడండి, నరకంలో బడి ఎడుతున్నాడు, అప్పుడు వాడు కన్నులు ఉన్నాయి. కన్నులు ఉన్నాయో లేదా ధనవంతుడికి? 16వ అధ్యాయంలో చదువుతాం కదా లూకాసు వార్తలో. వాడు ఇక్కడ నేను యాతన పడి ఆ లాజరును చూసి అబ్రహామును చూసి ఎన్నో బెంబేలు ఎత్తిపోయి అక్కడ కేకలేస్తున్నాడు అని కన్నులు ఉన్నాయి. అప్పుడు దీన్ని ఎట్లాగా దేవుడు మనకి ఇచ్చిన ఈ కన్నులకే దేవునికి స్తుతి చెల్లించాలి. రెండవది, అంతరంగంలో నా కన్నులు ఉన్నాయి. మనోనేత్రాలు ఎప్పుడు కూడా తేట తెల్లంగా ఉండాలంటే యేసుక్రీస్తును గుర్తుపట్టాలట. ఎవరినమ్మా చెప్పండి?
అదే అక్కడ యేసయ్యను గుర్తుపట్టకుండాలాగన, దేవునికి యేసయ్య గురించిన సమాచారం ప్రజలకు అందుబాటు కాకుండాలాగన మనోనేత్రములకు సైతానుగాడు ఏం చేస్తున్నాడు? మనోనేత్రాలను గుడ్డితనముగా మార్చుచున్నాడు. ఇది ఎక్కడ ప్రాబ్లం వచ్చింది? ఇప్పుడు కళ్ళు ఎప్పుడైతే పాడవుతున్నాయో అప్పుడు యేసు ప్రభు క్లియర్గా మనకి కనబడడు. అర్థమైందా? యేసు ప్రభు వారు మనకు బాగా అర్థం అవ్వాలి అని అంటే చదివేటప్పుడు కన్నీళ్ళు వస్తాయా? ఎప్పుడైనా వస్తున్నాయమ్మా? మీరు బైబిల్ వాక్యాలు చదివితే ఏడ్చారా? ఏడవగలుగుతారా? అట్లాగే ప్రార్థన చేస్తే వచ్చేస్తాయి. ఎందుకంటే మన గురించి మనం చెప్పుకుంటాం కాబట్టి అప్పుడు వచ్చేస్తాయి. అవి వచ్చేస్తాయి. అయ్యొద్దు, అవి తర్వాత. ఈ బైబిల్లో రహస్యాలు ఉన్నాయి. అంచేత నేను అంటాను, యేసు ప్రభుని నాకేంటంటే యేసుక్రీస్తుని గుర్తించకపోతే మన కళ్ళు అంధత్వంతో ఉన్నట్టే. అమ్మా, చాలా కాలం బతికాం కదా. నేను పాస్టర్గానే కాకుండా నేను ఒక దేవుని తరపున నిలబడి గట్టిగా చెప్పేది ఏమిటంటే, మీరు యథార్థంగా ఉంటేనే ఇలాంటి మందిరాలకు రావాలి. మంచివారిగా మారడానికే రావాలి. లోకంలో ఎలా పడితే అలా బతుకుతారు చూడండి. అలా బతికే వాళ్ళకి ఈ మందిరం ఏమండి దీవెన కాదు. పైకి ఒక రకంగా లోపల ఒక రకంగా ఉండే వాళ్ళకి మందిరం పనికిరాదమ్మా. నేను మొదటి నుంచి చెప్తున్నాను. ఏమండి మందిరానికి వచ్చారు అంటే ఎవరిని గుర్తుపట్టాలి? నేను ఎప్పుడూ చెప్తాను, నాకు దిక్కు ఆయనే, మీకు ఎవరు దిక్కు? ఆ తత్వం రావాలి. లేకపోతే ఏమండి మీరు ఆలోచన చేయండి. మంచి ఖరీదైన వాళ్ళు ఏమండి ఒకవేళ ఏమండి ఆ మందిరానికి వస్తున్నారనుకోండి, అమ్మయ్య అదే ఒక అయ్యగారు నాకు ఇలా ప్రవచనం చెప్పాడు, శేఖర్ గారు మీ చర్చికి 3 కార్లు వస్తున్నాయి అన్నాడు ఒకసారి. అప్పుడు కనీసం సైకిల్లో తిరుగుతున్నాం మనమందరం. అప్పుడు ఈ చర్చి లేదు. నేను నవ్వుకునేవాడిని. 3 సైకిల్లో తిరిగిన వాళ్ళు వచ్చినా నాకు అంతే, కారుల్లో ఎవడొచ్చినా అంతే. ఇందులో నాకు గొప్పేమనుకోలే. కారుల్లో కాదు, ఆయన ఇంకా 3 కార్లు ఉన్నాయి అన్నాను. అందరికీ కార్లు ఉండాలంటారు. అది నాకున్న ఆశ. అందరికీ మంచి మంచి బళ్ళు ఉండాలి. అరే బుల్లెట్ కొనండిరా అని అంటాను మా కుర్రోళ్ళని. ఎందుకు? ఏమండి దేవుడు అలాగ గొప్ప కార్యాలు చేయనుగాక. కాకపోతే ఒక్కటండి, అందులుగా ఉండి గొప్పవారిగా బిల్డప్ చేస్తే కనుక దెబ్బ కొట్టేస్తుంది. అందుకే మీ మనోనేత్రాలు ఇప్పుడు చూడండి, కళ్ళు ఎక్కడెక్కడ ఉన్నాయి? అంతరంగంలో ఉన్నాయమ్మా, ఆత్మలో ఉన్నాయమ్మా. జ్ఞానం కలిగిన వాళ్ళు అంటే నెత్తిలో ఉన్నాయి, నెత్తి మీద ఉన్నాయి అన్నాడు. అంటే శిరస్సు అంటే అది పెద్ద, దానికి వాక్యం ప్రత్యేకంగా తీసి చెబుదాం కావండి. అది కాక మామూలుగా ఉన్న ఈ నేత్రాలు ఇవే ఇప్పుడు చిన్న చిన్న పిల్లలకి ఏం వచ్చేసినాయి? కళ్ళజోడు. ఎవరికండి? చిన్న చిన్న బుడతలకి. అది కూడా కళ్ళజోడులోంచి ఇలా చూస్తున్నారు నన్ను. ఏది ఆ రూపం చూడగానే భయం వేస్తుంది. ఇదేంటారు బాబు ఇలా చూస్తున్నారు ఇలా అంటే ఏం చేస్తాం? చదువులు అలాగే అవుతున్నాయి అనే మీరు అంటారు. అట్లా కాదండి, అస్తమానం ఆ టీవీ ముందు లేకపోతే ఆ ఏమంటారు అది ఫోను పెట్టుకొని అస్తమానం మీరు చూచి 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 రాత్రులు అయినా కూడా నిద్రపోవనంటే, అమ్మ ఏ కాలంలో ఉన్నావు అమ్మ అని అమ్మను తిట్టడం, నాన్నని తిట్టడం. మరి లోయి కాకులు పీకవా? వాళ్ళని పీకుతాయా పీకవా? చెప్పండి. ఇగో ఈ కుర్రోడు ఉన్నాడండి, బొగ్గలు చూడు ఎంత బాగున్నాడికి. ఆయన కొంచెం ఇలాగంటే చాలు నవ్వుతాడు, చిలకపల్లోడు. ఎంత అందంగా ఉంటాడండి. సరదాగా చెప్తున్నాను. వాడికి కొంచెం ఫోను ఇవ్వండి, కళ్ళు నెమ్మదిగా లొట్టలిపోతాయి. డాడీ నాకు అన్నీ కనిపించట్లేదు డాడీ, ముందే ఏం కనిపించట్లేదు డాడీ. అప్పుడు ఎవరెవరు బాబు వీడికి ఏమొచ్చిందన్నప్పుడు వెంటనే ఎల్వి ప్రసాద్ వచ్చేసాడు. అక్కడికి వెళ్ళి ఒక ఇతలావట్టి అద్దాలు. ఆలోచన చేయండి అమ్మా. మన కన్నులు ప్రకాశించాలట. ఏం చేయాలండి? మన కన్ను బాగుంటే దేహం అంతా, బైబిల్లో ఏం రాశాడు? ఈ దేహానికి దీపం అంటే అప్పుడు ఈ దేహం అంతా కూడా వెలుగుతో ఉండడానికి, చీకటి లేకుండా, దరిద్రం లేకుండా, చెత్త లేకుండా. అరే కళ్ళు ఒకటే కదా పోతే పోయినాయి అని అనుకుంటే అక్కడే వచ్చింది అసలు ప్రాబ్లం. అంచేత బైబిల్లో ఎప్పుడు కూడా ఏంటంటే మీ కన్నులు పైకెత్తి చూడండి అంటాడు దేవుడు. ఎందుకంటున్నాడు? అమ్మా నేను మొన్న ఏం పేరు ఈ పాప పేరు? ఈ అమ్మాయి కళ్ళజోడు ఎలాగ ఉంటుందని నేను తీసి పెట్టుకొని చూద్దాం అనుకున్నాను. ఇక నాకేం కనిపించట్లేదు. అయ్య బాబా వద్దురా బాబు అనిపించింది. కొంచెం మీరు ఆలోచన చేయండి. పెద్ద భవిష్యత్తు ఉందమ్మా, చాలా మంచి జీవితం ఉందమ్మా. కొంచెం
ఏది ఫోనుల దగ్గర. రాత్రి మీరు ఎన్ని గంటల వరకు ఫోన్ చూస్తే పర్వాలేదు అని మీ అమ్మ బాబు చెబితే అంతే టైం, ఇంక దాన్ని దాటకండి సార్. అమ్మ చెప్పొచ్చు, ఒకవేళ 8 గంటలకు ఫోన్ ఆపేయి అన్నారనుకో, మంచి కుమార్తె అయితే, మంచి కుమారుడు అయితే ఏం చేయాలి? ఇక అప్పుడు ఏం చేస్తారో తెలుసా మన పిల్లలు? అమ్మా అసైన్మెంట్స్ ఉన్నాయమ్మా, అమ్మా ఇప్పుడు టీచర్ గారు ఇప్పుడు చూడు నా ఫ్రెండ్స్ పెట్టారట అంచేత ఇప్పుడు మరి ఎన్ని గంటలు అవుతాయంటే 1 గంట అవుతుంది, ఇంక నయ్యం మరి 2 అవుతుంది. అంత దైవికంగా మీరు చెప్పే యథార్థం కాదు. కొంతవరకు టీచర్ గారికి చెప్పండి, నాకు ఇవ్వండి. అలాంటి టీచర్లకి నేను వెళ్ళి కరెక్ట్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని అడుగుతాను, ఎవడరా నువ్వు మాట్లాడేది? రాత్రి 12 తర్వాత కూడా నా పిల్లలు పడుకోకపోవడానికి కారణం నువ్వే. ఏం క్లాసులు ఇప్పుడు రాయమంటున్నావు, ఇప్పుడు చేయమంటున్నావు అడుగుతాం. అలాగా నేర్చుకోండి, ఏం పర్లేదు. ఈ చిన్నపిల్లలకి రేపు వెళ్ళంటే కళ్ళజోళ్ళు వచ్చేటట్టు ఉన్నాయి వీళ్ళకి. ఇలా టీవీ ముందు కదలటం లేదు, సెల్ ఫోన్లు వదలటం లేదు. వద్దు, కొంచెం ఆలోచించాలి. మన కళ్ళు ఏంటి? మనోనేత్రాలు ఎవరి మీద ఉండాలి? ఇప్పుడు యేసు వైపు చూస్తూ ఉన్నామనుకోండి, అప్పుడు సులువుగా చుక్కులు పెట్టు అన్నిటి నుంచి తప్పించబడతాం. ఇందులో ఏమి పాస్టర్ గారు ఏదో చేస్తారని అనుకోకూడదు. నువ్వే ప్రభువా, నిన్ను చూసే కన్నులు ఈ ప్రభువా. భర్తమయ్య అడిగింది అదే కదమ్మా. సరే భర్తమయ్య కాదు, ఇంకా నేను చెప్తున్నాను. 9వ అధ్యాయం వస్తారా? ఏది అది యోహాను సువార్త 9వ అధ్యాయం. యోహాను సువార్త 9వ అధ్యాయంలో ఓ మాట ఉందమ్మా. ప్రైజ్ లార్డ్. అదేమిటి అని అంటే ఆయన వివరణగా చెప్పే మాట ఏంటంటే చాలా క్లియర్గా చెప్పాడు. 9వ అధ్యాయంలో అక్కడ 25వ వచనం చూడండి అమ్మా. వాడు ఆయన పాపియో కాదో నాకు తెలియదు గాని ఒకటి మాత్రము నేను ఎరుగుదును. ఒక్కటి మాత్రం నాకు తెలుస్తుందయ్యా, నేను గుడ్డివాడనై ఉండి నేను గుడ్డివాడిగా ఉన్నాను, ఇప్పుడు చూచుచున్నాను. ఇప్పుడు ఏం చేస్తున్నాను అమ్మా? ఇప్పుడు నేనేం చేస్తున్నాను? యేసయ్యను. ఇదిగో నేను ఒకప్పుడు గుడ్డివాడిని, ఇప్పుడు ఈ టైటిల్ మారిపోవాలి మనకి. ఇక మీద అంధత్వం కానీ గుడ్డితనం కానీ ఏంటి, కళ్ళు లేని కబోద్ అంటారా ఏదో అంటారు, అదొక పేరు కూడా ఉంది తెలుగులో కదా. సరే, ఇప్పుడు యేసు ప్రభువుని చూడడానికి అడ్డుపడేవాడు ఎవడు? ఈ లోక సంబంధమైన దేవత. మనోనేత్రాలు వెలిగించబడితేనే వాడు మందిరములో ఏమండి ఖర్జూరపు చెట్టు వలె మువ్వు వేస్తాడు. చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. కళ్ళు తెరవబడాలి. కళ్ళు తెరవకపోవడం వల్ల కన్ను మిన్ను కానకుండా నా జీవితంలో నేను చేసిన అవి నన్ను ఒకప్పుడు ఏం చెప్తున్నాయి? ఎంతమంది చెప్పారండి, ఎంతోమంది చెప్పారండి, ఎప్పటి మాట వినలేదండి, అసలు ఒకళ్ళ మాట వినాలని నాకు ఆలోచన రాలేదండి. అలాగా ఎప్పుడు చేతులు కాలేక ఆకులు పట్టుకున్నప్పుడు చెబుతాం. అట్టా కాకుండా ప్రభువా నా కన్నులు తెరవండి, నేను ఒకప్పుడు గుడ్డివాడిని కానీ ఇప్పుడు నేను నిన్ను చూచేవాడిగా చేయండి. ఒక్కటి ఏమండి, సైతాన్ని ఇప్పుడు ఏం చేద్దాం? వాడికి మనం ఏం చేయొద్దు అన్నాడు? చోటు ఇవ్వద్దు అన్నాడా? ఏమండి, వాడిని ఎక్కడ పెట్టాలి? మీ పాదాల కింద పెట్టండి. అమ్మ రెండవది గుడ్డితనానికి రీజన్ ఏమిటంటే అమ్మా, ఇది కూడా నేను చెప్తున్నాను. బైబిల్ గ్రంథంలో అధికంగా మనం చదివేది మత్తయి సువార్త 23. ఏమండి, అక్కడ అధ్యాయంలో మనం దగ్గరగా చాలా వచనాలు ఉన్నప్పటికీ 26వ వచనం చదువుతారమ్మా. గ్రుడ్డి పరిసయ్యుడా, గ్రుడ్డి పరిసయ్యుడా, గిన్నెయు పళ్ళెమును వెలుపల శుద్ధి అగునట్టుగా ముందు వాటి లోపల శుద్ధి చేయుము. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు రెండవది గుడ్డితనానికి కారణం ఏమిటంటే వేషధారణగా ఉండడం. ఎలాగ ఉండడం అమ్మా చెప్పండి? 23వ అధ్యాయం అంతా చెప్పేది దేనికోసం? వేషధారులారా, అక్కడ మీరు ఆలోచన చేయండి. ఎవరు వేషధారణగా ఉంటారో వాళ్ళు ఆత్మీయ గురుడ్డితనము గలవారే. ఇక్కడ ఎంతమంది ఉన్నారు? ఎవరైనా చెప్తారా? ఏమండి, ఇక్కడ మనం ఆలోచన చేద్దాం. ఏమండి, ఎవడైతే ఆత్మీయంగా మరి గుడ్డితనం అనేది ఎట్లాగొచ్చింది అని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు వేషధారణగా ఉండడం దేనివల్ల
అండి అందరూ చెబుతారా? ప్రైజ్ ది లార్డ్. వేషధారణగా ఎవరు ఉన్నా అది వారి జీవితానికి ఏమని చెప్తున్నాడు దేవుడు? గురుడ్డి పరిసయుడా. ఇంకో మాట కూడా ఉంది, అదే 23లో మనం చదువుతాం. ఇంకా చాలా వాక్య భాగాలను మనం చదువుతాం. వీళ్ళు బయట మాత్రం అమ్మో ఎంత భక్తిగా నటిస్తారో. వేషధారణ అంటే మెయిన్ అదేనండి. ఇక్కడ బైబిల్ ప్రకారంగా చెప్పేది వేషధారణ అంటే బయట మాత్రం వీళ్ళంత భక్తిపరులు లేరు అన్నట్టు ఉంటారు, కానీ మాటల్లో తేడా ఉంటుంది. ఏమండి? అట్లాగే వేరే వేరే వాటిల్లో తేడాగా ఉంటారు. ఏమండి? నేను అడిగేది ఏమిటంటే వేషధారణ పోవాలని ప్రార్థన చేద్దామా? ఎంతమంది చెప్తారు ఇప్పుడు? ప్రైజ్ ది లార్డ్. మీరు ఆలోచన చేయండి. ఏమండి? వేషధారణ అనేది మన జీవితానికి ఏం చేయొద్దమ్మా? ఒకటి నేనేమంటున్నాను, యేసు ప్రభువుని గుర్తించడంలో తేడా రావద్దు. ఎవరు యేసు ప్రభువుని సరిగ్గా గుర్తించడం లేదో వాళ్ళు అందులే. రెండవది, వేషధారులుగా ఎవరు తమ రోజులు గడుపుతారో అది వారికి ఏమన్నది? అది వారికి జీవితంలో ఏమంటే వాళ్ళు అందులే. అంచేత ఇప్పుడు వేషధారణ మన ఇంట వంట ఉండకుండులాగిన నీ మాట అవునంటే అవునని అనండి అయ్యా, ఏం కొంపలే మునిగిపోలేదు. కాకపోతే కొంచెం మరీ ఇంత మగమాటం లేకుండా అన్నాడేంటి నన్ను అనుకుంటారు, కొద్దిసేపు అనుకుంటే అనుకోనివ్వండి. నువ్వు ఖచ్చితంగా ఉండడం అలవాటు కావాలి. వేషధారణ అంటే అటొక్కాలేయడం ఇటొక్కాలేయడం, అవ్వ కావాలి, బొబ్బు కావాలి, ఆలు కావాలి, వేళ్ళు కావాలి, మా చుట్టాలు అందరూ కావాలి, మా బంధువులు అందరూ కావాలి. ఏమంటే నేను అనేది ఏంటంటే ఈ వేషధారణ పోవాలబ్బా. ఈ విషయంలో మాత్రం మనం అందరం కూడా ఏం చేద్దామంటే, అయ్యా వేషధారణగా నా బ్రతుకుంటే కనుక చివరికి వాళ్ళు ఏవేవో చేస్తాం, మేము ఇచ్చేయలేదా అది చేయలేదా అంటే, నువ్వు పుదీనా ఇచ్చావు, జీలకర్ర ఇచ్చావు, ధనియాలు ఇచ్చావు, ఇంకేమన్నా ఇచ్చావు, కానీ బైబిల్ ఏమంటుందంటే వీటన్నిటికన్నా ప్రేమ ముఖ్యమని అన్నాడు. అంచేత జాగ్రత్త అమ్మ. బయట అక్కడ ఇక్కడ మనకు తారసలు పడే వాళ్ళ దగ్గర మీరు ఖచ్చితంగా ఉండండి. అర్థమైందా? వేషధారణ మీ దగ్గర లేకుండా చూసుకోండి. మూడవది, నేను ఇంకొక వాక్యాన్ని చెబుతాను. బైబిల్ వాక్యాలు ఏం చెబుతున్నాయి అని అంటే, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం చదువుతారండి. ప్రకటన గ్రంథం. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, అమ్మా దరిద్రుడవును, గ్రుడ్డివాడవును, దిగంబరుడువై ఉన్నానని ఎరుగక నేను ధనవంతుడను, నేను గొప్పవాడిని, ధనవృద్ధి చేసేసుకున్నాను, నాకేమీ కొదువలేదని చెప్పుకుంటున్నావు. ఇప్పుడు చూడండి, ఎవరైతే అందులు అనే మాటకి ఒకటి యేసు ప్రభుని సరిగ్గా గుర్తుపట్టని ప్రతివాడు అందుడే. రెండవది, ఎవరు వేషధారణగా బ్రతికే ప్రతి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఏం చేయాలి? దాని నుంచి మనం బయట పడాలి. పడకపోతే ప్రభువు నీకు అర్థం కాడు. మూడవది ఏమిటంటే గొప్పలు చెప్పుకునేవాళ్ళు. ఏం చెప్పుకునే వాళ్ళమ్మా? అది ఏదో చర్చి అనుకో, ఆ చర్చి అలాగా ఉన్నది. ఇప్పటికీ కూడా గొప్పలు చెప్పుకునే వాళ్ళు ఉంటారు. కొందరు కావాలని డబ్బులు ఇచ్చి పొగిడించుకుంటారు. ఎవరు ఏం చేస్తారంటే డబ్బులు ఇచ్చి పొగిడించుకుంటారు. నాకు ఒక ఆయన తెలుసు. నేను మీటింగ్ వెళితే ఆ ఏరియాలో ఉండే పాస్టర్లకి ఆయన లీడర్ అట. ఆయన నా దగ్గరికి వచ్చి అడిగాడు, అయ్యా మీరు మాకు చెప్పకుండా మీరు ఇక్కడికి ఎలా వచ్చారు అని అడిగాడు నన్ను. నేను అన్నాను, మీరెవరో నాకు తెలియదు, నన్ను పిలిచిన ఆయన ఇదిగో ఈయన పిలిచాడు అని అన్నాను. అన్నాక ఆయన అటు చూసాడు ఇటు చూసాడు, ఏమో ఈయన ఏం చెప్తాడు వాక్యం, నిన్నటి వరకు జోషి గారు ఇక్కడ వచ్చి పెద్ద వాక్యాలు చెప్పారు, అంతకన్నా గొప్పగా చెప్తాడా అని అక్కడ నన్ను పిలిచిన ఆయనకి నీకేమన్నా బుర్రలేదయ్యా, నిన్నటి వరకు మీటింగ్లు జరిగినాయి, ఇప్పుడు నువ్వు పెట్టావు అని ఆయన అడిగారు. ఆయన ఏమన్నాడంటే, ఇది నా చర్చికి పెట్టుకున్నాను ఈ మీటింగు, వచ్చిన వాళ్ళు వస్తారు, అంచేత ఊరంతా రమ్మని నేనేం ఎదురు చూడలేదు అన్నాడు. కాకపోతే విచిత్రం ఏంటంటే 2 పబ్లిక్ వచ్చారు. ప్లేస్ సరిపోవట్లేదని చెప్పి బజార్లో పెడితే బజార్ అంతా నిండిపోయింది. కానండి ఆయన
ఇక తప్పదు కదా, లీడర్ కాబట్టి వచ్చి స్టేజ్ మీద కూర్చున్నాడు. వాక్యం విన్నాక అప్పుడు ఆయన చాలా బాధపడ్డాడు. అయ్యయ్యో, మాకు ఇలాంటి వాక్యాలు తెలియలేదే. మళ్ళీ వాళ్ళు ఎవరు? లీడర్లు. నాకు మంచినీళ్ళు ఇవ్వడానికి కూడా అఫీషియల్ గ్లాస్ ఇచ్చాడండి. అంటే మీకు ఆయన మామూలు స్టీల్ గ్లాస్ ఇస్తాడు, ఇక్కడ మేము అలా కాదు, మేము పిలిస్తే ఈ లెవెల్ ఉంటుందని అంటున్నాడు. నాకు అప్పుడే అనుకున్నాను, నేను రాబోయే రోజుల్లో ఈయన దేనికి పనికిరాడని. పనికిరాడు. చివరికి నాకు ఇప్పుడు తెలిసింది, ఆయన సేవే మానేసాడట. ఆలోచన చేయండి. విచిత్రమైన సంఘటన ఏంటంటే, మూడవది, గొప్పలకి వెళ్ళొద్దు. ఏం చేయొద్దమ్మా? అమ్మా, ఎంత చక్కగా చదివినా పిల్లల్ని దేవుడు దీవించుగాక. ఎంత చదివినా కూడా ఇంకా చదవాలి, ఇంకా పైకి రావాలి, ఇంకా దీవెనకరంగా ఉండాలి. ఈ ఎచ్చులకు వెళ్ళొద్దు. ఎవరైనా ఎచ్చులకు పోతే, గొప్పలకు పోతే అది చాలా ఇబ్బందికరంగా ఉండడానికి కారణాలు. వాళ్ళు ఎవరు? ఎచ్చులకు వెళ్ళే వాళ్ళందరూ కూడా అంధులు. ఎవరండి వాళ్ళు? గుడ్డివాళ్ళు. ఏమని చెప్పాలి? అంచేత ఉన్న దాంట్లో దేవుడు మహిమపరచబడుతున్నాడా లేదా అని చూసుకోండి. అట్లా దేవుడు మనల్ని దీవించునుగాక. సరే, ఇప్పుడు 4వ వాక్యానికి వెళదాం. 4వ వాక్యం ఏమిటంటే, అమ్మ, ఆదికాండం 3వ అధ్యాయం. ఏమండి, అక్కడ 5వ వచనం 6వ వచనం చదువుతారమ్మా. 5వ వచనం 6వ వచనం. మీరు వాటిని తిను దినమున అమ్మా మీ కన్నులు తెరవబడుననియు, మీ కన్నులు తెరవబడునని, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదని కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియు అయి ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తినెను. ఇప్పుడు మీరు గమనించండి, సైతాన్ చెప్పేది ఏమిటి? మీరు గనుక ఇది తింటే, ఈ పండు తింటే, అది ఆలోచన చేయాల్సిన ఒక విషయం ఏంటంటే, వాళ్ళు అది తిన్న రోజున ఎప్పుడైతే అలా తిన్నారో వాళ్ళ కళ్ళు తెరవబడ్డాయి అని రాశారు. వాస్తవానికి వాళ్ళ కళ్ళు ఏమైనాయి? మూయబడ్డాయి. సైతాను తెరిచింది కళ్ళు అంటే దాని అర్థం ఏంటంటే, సైతాను కళ్ళు మూసేది. ముందే ఇందాక చెప్పాను కదా, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4:4లో మనోనేత్రాలు ఇక ఆంతర్యంలోనూ అంతరంగంలోనూ దైవికమైన కార్యాలు జరగవు. చూడండి, ఇప్పుడు ఆదాము అవ్వ అయినా కూడా నేను అంటాను, కన్నులు ఎందుకు గుడ్డుగా మారుతున్నాయంటే, దేవుని వాక్యాన్ని పట్టించుకోకపోతే, దేవుడు చెప్పింది ఉంటుంది చూడండి అమ్మ, అది పట్టించుకోవడం లేదనుకోండి, అప్పుడు వాళ్ళు ఎలాగుంటారు? అంధులు అవుతారు, గుడ్డి వాళ్ళు అవుతారు. వాళ్ళిద్దరూ ఎంత మెరిసిపోయేవాళ్ళు మహిమతోటి, ఇప్పుడు ఏమయ్యారు? బొగ్గు గనుల్లోంచి వచ్చినట్టు వస్తున్నారు వాళ్ళు. దేవుడు చూసి, ఇదేట్రా బొగ్గు గనుల్లోంచి వచ్చినట్టు ఉన్నారు, ఏంది ఇలాగయ్యారు అని నేను చెప్పిన తినొద్దు అని అన్నది తిన్నారా అనేటప్పటికి, ఇగో ఈవిడండి, అదిగో అతను ఇది నేను కాదండి, ఆవిడ ఎవరి మీద, అదిగో ఆడండి, సైతాన్ గాడండి. ఏమండి, ఒక్కసారే చూడండి సార్, ఎప్పుడు దేవుని వాక్యాన్ని మనము పట్టించుకోమో కళ్ళు మూసుకుపోతున్నాయి. గుర్తుపట్టండి. అవ్వమ్మ మంచి పనే చేసింది కదా అని అనుకోవడానికి వీల్లేదు, ఆదా మంచి పని చేశాడు కదా అనుకోవడానికి వీల్లేదు. వాళ్ళిద్దరూ దేవుని మాట ఉల్లంఘించారు. ఇది ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను, బైబిల్ ఉన్నట్టుగా మనం బతకడానికి ట్రై చేయడానికే క్రైస్తవ జీవితం. బైబిల్లో ఏముందో అది చూద్దాం. అలా లేకపోతే రోడ్డు మీద ఉన్నవాడికి మనకి తేడా ఏంటి సార్? మనకి లోకంలో ఉన్న వాళ్ళకి ఏదైనా తేడా కావాలంటే మనకు బైబిలే ముఖ్యం. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? ఇప్పుడు మరి ఆదాము అవ్వ ఇద్దరు ఆ పండు తిన్నాక వాళ్ళు ఏమైనట్టు? దేవుని మహిమను కోల్పోయారా లేదా? ఆత్మ సంబంధమైన చావు తెచ్చుకున్నారా లేదా? నువ్వు తినిన దినమున నువ్వు చచ్చిపోతావన్నారు. మళ్ళీ అలాంటి మనిషిని బతికించడానికి 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభువు వచ్చాడు. ఆయన వచ్చి మనల్ని అందరినీ కూడా బ్రతికించడానికి కారకుడు ఆయన అయ్యాడు. చూడండి, ఒక్క వచనాల్లో మనం ఇప్పుడు అర్థం చేసుకుందాం. ఎవరు దేవుని వాక్యాన్ని పట్టించుకోరో వాళ్ళెవరో? గుడ్డివారు. ఎవరండి? పాస్టర్ గారు ఊరికే వాక్యం చెప్తున్నాడని అనుకోకూడదండి. పాస్టర్ గారు మా కోసమే వాక్యం చెప్పాడు అని అలా కూడా అనుకోకూడదండి. అమ్మా, ఒక తప్పు ఏదన్నా ఉన్నదనుకోండి, మారడానికి ట్రై చేయండి. మారకపోతే నేను చెప్పే ప్రతి వాక్యం కూడా నీకేమవుతుందో తెలుసా? ఏమనుకుంటా అప్పుడు? పాస్టర్ గారు మా కోసమే చెప్పు, నా గురించి ఎవరో చెప్పుకుంటారు. ఎవడు చెప్పడండి. ఎందుకు వచ్చింది మీ గురించి వినడానికి? నాకు ఓపిక లేదు. నాకు
నాకు ఈ బైబిల్ చదివి ఇది ధ్యానం చేసి దీని మీద వెళ్ళడమే నాకు ఇష్టం. ఆలోచన చేయండి. ప్రతిసారి అట్లాగా వాక్యం చెప్పగానే పాస్టర్ గారు అది మా గురించి చెప్పాడు నేను నీ గురించే చెప్పాను మారవయ్యా, మనిషి ఎవడైతే అయ్యోగానే సంవత్సరాలు అవుతున్నాయి, కుటుంబం దీవించబడకపోవడానికి కారణాలు ఇవే కదా. అందుచేత నేను అంటున్నా, ఏమండి, వాక్యాన్ని ఉల్లంఘించిన వారు ఎవరండి? అంధులు. సరే, ఇప్పుడు నాకు చెప్పండి, ఎవరెవరు గుడ్డోళ్ళు చెప్పండి. ఒకటి, యేసు ప్రభువుని గుర్తించకపోతే వాళ్ళు గుడ్డివారు. అందుకోసం ఎప్పుడు ఏం చేయాలి? పౌలు గారు ఏం చేశాడు? యేసు ప్రభు కోసం సమస్తాన్ని, యేసు ప్రభు ముఖ్యమన్నాడా లేకపోతే అయినా ముఖ్యమే కానీ మరి మా ఇంటి వాళ్ళు కూడా ముఖ్యమన్నా అన్నాడా? లేదండి. అన్నీ వదులుకొని ప్రభు కొరకు అలా నిక్కచ్చిగా నిలబడిపోయాడు. అంచేత సరే, ఒకటి యేసు ప్రభుని గుర్తించకపోతే గుడ్డివారు. రెండవది వేషధారణ. యేసయ్య దగ్గర చెప్పేసేయాలి, ప్రభువా నేను మాటల్లో వేషధారణ ఉంది, చూపుల్లో కూడా ఉంది, నడవడికలో కూడా ఉంది, మారిపోవాలి ప్రభువా. కొంచెం ప్రభుతో చెబితే ఆయన సహాయం చెయ్యునుగాక. మూడవది ఏంటమ్మా? గొప్పలు చెప్పుకోవడం. ఉన్నారమ్మా? మా ఊరోడు ఉన్నాడు కానీ లేకపోతేనండి, అయ్య బాబు మా ఊరోడు ఒకడు ఉండడం బట్టి ఎవడో ఇప్పుడు నోరెత్తడానికి లేకపోయింది, లేకపోతేనా అయ్య బాబు ఎన్ని గొప్పలు చెప్పేసుకుంటారో ఏమో. నాకు ఇలాంటివి అన్నీ కూడా కొంచెం ఆపాలి అంటాను. తర్వాత నాలుగవది ఏంటి? దేవుని వాక్యాన్ని ఉల్లంఘించడం, దేవుడు చెప్పినది చెయ్యకపోవడం, వాక్యాన్ని వదిలేసి బతుకుతామంటారు చూడండి, అక్కడ పడిపోయారు చాలామంది. మోసపోవడానికి కారణం ఈ చివరి దినాల్లో ఏమంటే ఇప్పుడంతా టీవీల్లో కూడా యూట్యూబ్లో కూడా ఎక్కువ వాక్యం చెప్తుంటే వింటలేదట, చర్చిల్లోనే వింటలేదు కదా. ఇక్కడ మాత్రం ఎంతమంది నన్ను తిట్టుకుంటారో, తిట్టుకునే వాళ్ళు తిట్టుకున్నారు కానీ కడుపు నిండా వాక్యం చెప్పాలనేది ఆలోచనతో చాలా సంవత్సరాలు కష్టపడ్డాను. అది మాత్రం వృధా కాదని నాకు తెలుసు. నేను నేల మీద ఏమండి ఈ బతికిన ఈ కాలం అంతా కూడా కష్టపడ్డాం. లేకపోతే అండి గవర్నమెంట్ ఉద్యోగం చేసుకునే వాళ్ళు హాయిగా అలాగే రోడ్డు మీద బతికిన వాళ్ళలాగా అందరిలా బతికేవాళ్ళు. దాన్ని వదులుకొని ప్రభువు కొరకు వచ్చాక ఏమంటే ఖచ్చితంగా వాక్యం చెప్పాలి. ఇక నా పద్ధతి ఎలాంటిదంటే, తిండి లేకపోయినా నేను మా అమ్మ వాళ్ళకి వీళ్ళకి ఎప్పుడు చెప్తాను, అమ్మ నేనేం ఉద్యోగస్తుని కాదు, నేను దేవుని సేవకుడిని, నాకేది ఉంటే అది పెడతాను, మీ నుంచి నేనేం ఎదురు చూసేది ఏమి ఉండదు, నాకున్నది పెడతాను. ఈరోజు ఒక రోజు ఉండొచ్చు, ఒక రోజు చెప్తాను అమ్మ ఈ పూట ఏం లేదు, లేకపోతే పర్లేదు. అట్లాగా ఆ అడ్జస్ట్మెంట్ నాకు దేవుడు ఇచ్చిన మంచి భార్యను బట్టి నేను దేవునికి చాలా రుణపడ్డాను. ఎందుకంటే చాలా ఉంటాయి సమస్యలు, అందరి ఇళ్ళల్లో ఉన్నట్టే మాకు ఉంటాయి. కాకపోతే మేము కొండల తోటి కాదు, ఎవరి వైపుతో నెల వస్తే మాకు ఏదో వచ్చాది, ఏముండవు. ఒక్కోసారి ఉండవు, ఒక్కోసారి ఉంటాయి, ఒక్కోసారి ఇదంతా సరిగ్గా అన్నం తినేటప్పుడు ఎవరో వస్తారు, అది మీరైతే తర్వాత రండి అంటారు. నేనైతే అలా చేయలేనుగా, రండి సార్ తిన్నా అన్నం ముందు వాళ్ళకి పెట్టి కొద్దిసేపు మాట్లాడి అంతే. ఇదే లైఫ్. సరే, ఏదైనా కూడా నేను ఒక్కటే, దేవుని వాక్యాన్ని ఉల్లంఘించొద్దు ఎవరు కూడా, అందరూ కూడా. అమ్మ మీ యజమాని ప్రార్థనలు ఊరికే చేసేస్తున్నాడు అని అంటే అది గొప్ప కాదమ్మా. వాక్య ప్రకారంగా ఉన్నాడా లేదా అదే పట్టుకోండి ముందు. అట్లాగే మీ యజమానురాలు కూడా నేను చెప్తున్నా, ఎప్పుడు చూసినా ఇల్లు వదిలేసి వీధుల్లో తిరుగుతున్నారనుకోండి, ఇక వాళ్ళకి ఏం పేరు పెడదాం, తంటాలు మారో ఏదో పేరు పెట్టేయడం బెటరు. వాళ్ళు ఒక ఇంట్లో ఉండరు కుదురుగానే. అట్లా ఉండొద్దబ్బా, అందరూ చక్కగా. తర్వాత అబ్బా నేను ఇంకొక వాక్యాన్ని కూడా చెప్పాలి. సరే, టైం అయితే ఎక్కువైపోయింది. ఇంకొక వచనాన్ని నేను మాత్రం ఇది చూపించి నేను ఈ వాక్యాన్ని ముగిస్తాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనాన్ని చూడండి అమ్మా. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మను ఎవడు భ్రమ పెట్టెను, సిలువ వేయబడిన వాడైనట్టుగా. అమ్మ ఎలాగమ్మా? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడిన కదా. అంతలాగా వాక్యాలు చెప్పానే. ఎన్ని సంవత్సరాలకి ఆయన అంటున్నాడు ఆ మాట? 3 సంవత్సరాలు సిలువ వేయబడిన యేసును నేను మీ ఎదుట సినిమా చూపించినట్టు చూపించాను కదయ్యా.
అయినా మీలో మార్పు రాలేదని 3 సంవత్సరాలకే ఆయనకి వచ్చేసింది. అడిగాడు అక్కడ. మనం ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నాం చూసారా? ఈ బైబిల్ పట్టుకొని ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా? ఒక్కొక్కరిని అడిగితే 5 సంవత్సరాల, 10, 15 వచ్చిందా? ఏమన్నా మారేరా? ఇప్పుడు నేను అంటాను, సిలువ ఎప్పుడైతే నీ లోపల విలువ లేకుండా పోతుందో అక్కడే నువ్వు గుడ్డివాడిగా ప్రవర్తిస్తావు. యేసు ప్రభు నీ కొరకు చేసిన త్యాగం, ఆ రక్తం, అంత పవిత్రమైనటువంటి కార్యాలు నీ కొరకు చేసిన తర్వాత సిలువ వేయబడిన యేసును నేను మీ ఎదుట ప్రదర్శించానయ్యా, చూపించానయ్యా. ఇప్పుడు మీలో చూస్తే మళ్ళీ మాకు అయ్యగారు చెప్పేది కూడా కరెక్టే కానీ అని గూని పెట్టుకొచ్చాడు కదా. ఇప్పుడు అదే కదండి, ఇప్పుడు పౌలు గారు బాధపడేది అదే కదా. మీరు చెప్పారు కానీ అలాగే ఇంకొకరు ఎవరో వచ్చి చెప్పారట. వాళ్ళు ఏం చెప్తున్నారు ఇప్పుడు? ఇది కూడా చెయ్యాలి, ఇది కూడా ఉండాలి అని చెప్తున్నారు. మరి 2 చేయాలి కదా మేము అని అంటే పౌలు అన్నాడు, అట్లా కాదయ్యా, అట్లా కాదు అని ఉన్న విషయాన్నే వివరణ చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకొక వచనాన్ని చెప్పి నేను ముగిస్తాను. 2 పేతురు 2వ అధ్యాయం 14వ వచనం. 2 పేతురు 2వ అధ్యాయం 14వ వచనాన్ని ఒకసారి చూడండి అమ్మా. ప్రైజ్ ది లార్డ్. వ్యభిచారిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారు. ఇప్పుడు చూడండి అబ్బా, ఏది చూశారట? చెప్పండి. వ్యభిచారిని చూచి అంటే వ్యభిచారిని అని అనగానే ఈ వ్యభిచారి అంటే ఎవరిని వ్యభిచారి అని అంటారు? ఎవరిని? ఇప్పుడు మన వాళ్ళకి బుర్ర ఏమైనా వెలుగుతుందా లేదా? అన్నీ మనం ఆలోచన చెయ్యకపోతే కనుక ఈ వ్యభిచారపు ఆత్మ అనేది దెయ్యపు ఆత్మ. ఏమంటే కుటుంబానికి ద్రోహం చేసుకోవడం. కన్నారు కానీ నేను అలాంటి పిల్లల్ని నేను చూశాను కదండి, నేను చూశాను. ఒక ప్రభువులోకి వచ్చాక మనం మంచోళ్ళం అవ్వాలా వద్దా? ఇప్పుడు వ్యభిచారిని చూచి మానలేని కన్నులు. ఆ కన్నులు ఉన్నవాడు వాడిని ఏమని అనాలి? ఇప్పుడు గుడ్డోడు అనాలా వద్దా? బంగారు లాంటి భార్య ఉంటే వద్దంటావా? బంగారు లాంటి భర్త ఉంటే వద్దంటావా? నేనేదో ఇలా వాక్యాలను గట్టిగా చెప్తే అదో అయ్యగారు అదిగా అంటే ఇప్పుడు లోకంలో గొడవలు ఉన్నవాడు ఉంటాయి. మరి మందిరానికి వచ్చిన తర్వాత మంచోడు అవ్వాలా వద్దా? చెప్పండి సార్. ఇక నేను ఇప్పుడు ఇలా వాక్యం చెప్తున్నా, ముందు ముఖాలు కనిపిస్తున్నాయి, మీరేం అనుకోకండి. ముఖం కనిపిస్తుంది. అబ్బో కొంచెం నువ్వు నిర్లక్ష్యం చేసి ఉంటాడు, ఈ పాటికి వేరే చోట కనిపించేవాడు. అట్టా ఉన్నాయి. కానీ నేను అంటున్నా అమ్మా, మనం మంచోళ్ళమని కాదు కానీ ఎట్లాంటి బతుకుల్లోంచి బయటకు వచ్చిన తర్వాత అయినా మనం ఎలాగ ఉండాలి? ఇప్పుడు మన కన్నులు ఈ వ్యసనాలకు మనం అలవాటు పడితే గనక వ్యసనమే. ఇదేమో ఇక్కడ వ్యభిచారి అనే మాట అన్నారు. కొంతమందికి ఏమో కొన్ని రకాలైన ఉంటాయి. వద్దంటే ఈ ఫోన్ ఒకటి ఇది దరిద్రానికి వాడుతున్నారు. యజమాని లేనప్పుడు లేకపోతే యజమానురాలు లేనప్పుడు దీంతో మాట్లాడడం, ఇప్పుడే వచ్చేస్తున్నాను మాట, మనం అక్కడ కలుద్దాం వెళ్తారు. పాడవుతున్నారండి. బంగారం లాంటి కుటుంబాలు పాడవడానికి వ్యసనాలు వలన. ఎవడికి వ్యసనాలు ఉంటాయో ఇంకా వాడిని ఏమనాలి? వాడు గుడ్డివాడు. ఆత్మీయ చెప్పండి, ఆత్మ సంబంధమైన గుడ్డోడు గుడ్డిది అని అనాలి. ఇప్పుడు అంచేత నేను అంటాను, ప్రభుతో అడుగుదాం, ప్రభువా నాకు ఈ బలహీనత ఉంది. ఇక అమ్మ ఎవరైనా సరే అయ్యగారులు ఏదైనా బలహీనత ఉందనుకో, ఎవరు బాగు చేస్తారు మనల్ని? ఎవరు విడిపిస్తారు? నువ్వంటూ చెప్పాలి కదా ప్రభుత్వం. అలాగని చెప్పి పాస్టర్ గారికి చెవిలో పోసుకూర్చున్నట్టు చెప్పి అంత ఒప్పనక్కర్లా. జరిగింది ఏదో జరిగింది, ప్రభుతో చెప్పాలి, ప్రభు నాకు ఈ వ్యసనాల నుంచి నన్ను తప్పించు. ఒకటి. రెండవది ఏమి నేర్చుకున్నాం? పైనుంచి రండి మళ్ళీ ఒకసారి. ఒకటి, యేసు ప్రభుని గుర్తించేటట్టుగా కావాలి. ఆ కృప అడగండి ప్రభుని. రెండవది, వేషధారణ పోవాలని అడగాలంతే. వేషధారణ నన్ను మీరు నమ్మాలి అని అంటే ఏముంటే నమ్ముతారు సార్? యథార్థంగా ఉంటేనే. వేషధారణ అంటే అమ్మో ఇక్కడ ఒకటి మాట్లాడతాడు, తర్వాత వెంటనే ప్లేట్ ఫిరాయిస్తాడు అనేటట్టు వద్దు. మూడవది
గొప్పలు గొప్పలు చెప్పుకోవడం మానేది. ఎవరన్నా ఉన్నారమ్మా ఇక్కడ గొప్పలే? నేనైతే ఫిగర్తో చెప్పేస్తాను. ఒక్కోసారి నాకు అనుకుంటాను బోర్డు మీద బొమ్మ వేసేద్దామని అనుకుంటాను ఇలాగా. అప్పుడు ఆ బొమ్మను చూడగానే అర్థమైపోద్ది ఎవరా మనిషి అని. అంతలా కనిపిస్తూ ఉంటారండి. అదే గొప్పలకి వెళ్ళొద్దబ్బా, దయచేసి ప్రభువా ఈ గొప్పలకి వెళ్ళే బుద్ధి నాకు వద్దయ్యా, దీనివల్ల నా కుటుంబం నేను ఏది నువ్వు కోరుకున్నట్టుగా నేను ఉండలేను. ఈ గొప్పలు చెప్పుకునే వాళ్ళంతా గుడ్డోళ్ళతో సమానం. అర్థమవుతుందమ్మా? పొలాలున్నా స్థలాలున్నా ఎన్నన్నా ఉండవండి, గొప్పలకి వెళ్ళొద్దు. ఏమంటే గొప్పలకి వెళ్ళే వాళ్ళంతా కూడా వేరుగా పతనం అయిపోతారు. తర్వాత ఏమి నేర్చుకున్నాం అమ్మా? ఏం చెప్పానమ్మా నేను? దేవుని వాక్యాన్ని పట్టించుకోకపోతే గుడ్డివాడే దేవుని వాక్యాన్ని. అందుకే పరిసయ్యుడు అని బోర్డు పెట్టారు అక్కడ. పరిసయ్యులారా, శాస్త్రులారా, సద్దుకయ్యులారా అనేది ఒకవేళ ఉంటే అది వేరే, కానీ గుడ్డి పరిసయ్యుడా అని అన్నాడు. అంటే తెల్లారైతే ఆచారాలు అవి ఇవి కట్టుబడులు పద్ధతులు అన్నీ ఉంటాయి, కానీ వాక్యం మాత్రం ఉండదు. అది తేడా. అంచేత దాని నుంచి కూడా మనం సరి కావాలి. తర్వాత దేవుని వాక్యాన్ని పట్టించుకోకపోతే వాళ్ళు అలాగ అవుతారని. తర్వాత ఏమి నేర్చుకున్నాం? సిలువ వేయబడిన యేసుక్రీస్తు. అంటే నేను ఈ సిలువకి విలువ ఇవ్వకపోతే వాడు గుడ్డోడే. దేనికి విలువ ఇవ్వాలి? మేము బైబిల్ కాలేజీలో చదివినప్పుడు మాకు చెప్పేది ఏంటంటే, ఒరే ఒకవేళ మీకు వాక్యం చెప్పడం కష్టమైతే వెంటనే సిలువ దగ్గరికి వెళ్ళిపోండి రా అని చెప్పేవారు. అంటే అప్పుడేంటి, సిలువ దగ్గరికి వెళ్తే ఎటువంటి మనిషి అయినా కూడా ఏమవుతాడు, అక్కడ కరిగిపోతాడు, అక్కడ మంచి వాళ్ళు అయిపోతారనేది ఆ కాలేజీ టీచింగ్. అది మాకు కూడా సంతోషం. దేవునికి స్తోత్రం. తర్వాత ఇంకేమిటి? వ్యసనాలకు బానిసగా ఉన్నవాడు ఎవడైనా కూడా ఏమండి, వాడు ఎవడని చెప్పాలి? గుడ్డివాడు అనాలి. దేవుడి వాక్యాన్ని దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కన్నులు మూసుకున్నట్లయితే అక్కడ రాగ